హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ ఈరోజు కూడా. ఏంటంటే, మన మొబైల్ నంబర్లో 8 నంబర్స్ ఎక్కువ ఉంటే ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయి, ఎలాంటి నెగిటివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సింగిల్గా ఉంటే చాలా మంచిది. అందుకనే మ్యాక్సిమం అందరూ శని నంబర్ అని చెప్పేసి 8ని అవాయిడ్ చేస్తుంటారు. కానీ చేయకూడదు. చేసినా పర్వాలేదు, ఏమీ కాదు. ఓకే. అయితే మనకు ఒక 8 నంబర్ అంటే పి కిందికి వస్తుంది, పి కూడా అంటాం. అందుకనే 8 వలన చాలా కష్టాలు వస్తాయి. ఈ పేరుని, పి అనే పేరుని ఎక్కువ శాతం ఉచ్చరిస్తే ఏదో రకమైన కష్టాలు వస్తాయని చెప్పేసి ఇటీవల ఒక సినిమా హీరో గారికి ఇటీవల చాలా బంపర్ హిట్తో హిట్ అయిన సినిమా గురించి మనందరికీ తెలుసు. చాలా డబ్బు వచ్చింది. కానీ ఆయన కొంచెం కష్టతరంగా భావించారు. అందుకే ఇలాంటి కష్టాలు వస్తాయి. అందుకనే ఏమీ కాదనుకోండి, కానీ ఆయన పెద్ద హీరో కాబట్టి అలా జరిగిపోయింది. దాని గురించి చెప్పుకునే దానికన్నా ఇలా పి నంబర్స్ ఉంటే చాలా ఇబ్బందికరంగా వస్తుందన్న ఉద్దేశంతో చాలా వీడియోలు చేశాము, మీకు కూడా తెలుసు. అయితే ఈ 8 గురించి మన పురాణాల్లో ఒక కథ ఉంది. ఆ కథ గురించి మనము తెలుసుకుందాం. ఏంటంటే, ఈ 8 నంబర్ ఉంటే 8 నంబర్ ఏమేం చేస్తాడు? జడ్జిమెంట్ ఇస్తాడు. మనకు మంచి జడ్జిమెంట్ ఉంటుంది మీ దగ్గర. చాలా మంచి వ్యక్తులు కూడా, చాలా సక్సెస్ఫుల్ సాధించే వ్యక్తులు కూడా, ఒక మొండి పట్టుగా సాధించే వ్యక్తులని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ అదే మరి మొబైల్ నంబర్లో ఎక్కువ ఉంటే కష్టాలు ఎక్కువ ఉంటాయి, మొండితనం ఎక్కువ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి, చాలా ఇబ్బందికరం అవుతుంది. ఇది కూడా 8 నంబర్ వల్లనే జరుగుతుంది. ఎక్కువ శాతము మనకు కావాల్సిన సర్వీస్ ఏదైతే ఉందో ఫ్రీ సర్వీస్ ఇస్తారు వీళ్ళు. మనందరికీ తెలుసు, జెస్డైల్ ఉంది. ఎప్పుడు మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫ్రీగా ఇచ్చేస్తారు వాళ్ళు. ఎలాంటి మన దేశంలో ఏది కావాలో వాళ్ళకి, ఎలాంటి సర్వీస్ కావాలో 8 అన్ని 8లు కొట్టేస్తే సర్వీస్, కావాల్సిన సర్వీస్ ఇచ్చేస్తారు. 108 ఉంది మనకు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు అంబులెన్స్ సర్వీస్ ఉంది. చాలా ఉన్నాయి మనకు. మన దేశంలో ఉపనిషత్తులు కావచ్చు, మనకు మహాభారతంలో 108 శ్లోకాలని, ఇవన్నీ కూడా చాలా 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 ఉన్నాయి. కాకపోతే ఈ 8 నంబరు ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లంని మనము ఒక్కసారి ఎలా ఉంటుందో తెలుసుకుందాం, చూద్దాం వీడియో. పూర్వము మనకు పిప్పలాదుడు అని ఒక మహర్షి ఉండేవాళ్ళు. ఆయన ఒక జీవితం నుంచి తీసుకున్నదే ఈ శని యొక్క బాధని, ప్రాబ్లమ్స్ని ఒక చిన్న కథలాగా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే దానివల్ల కూడా ఆ 8 నంబర్ శని వల్ల కూడా మనకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చూసుకుందాం. దీన్ని అంతా ముందు ఉంచి తెలుసుకున్న పోయే ముందు, నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు. అలాగే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి కృప కలగాలని, హ్యాపీగా, సంతోషంగా మీ యొక్క లైఫ్లు గడవాలని కోరుకుంటున్నాను. అలాగే మనకు ఒక మంచి మొబైల్ నంబర్ కావాలండి. ఎలా ఉండాలి? మన లైఫ్లో ఒక మంచి మొబైల్ నంబర్ ఉండాలి, నేమ్ బాగుండాలి, బిజినెస్ నేమ్ బాగుండాలి, మ్యారేజ్ డేట్ బాగుండాలి. రీమ్యారేజ్ వచ్చేసి జనవరిలో ఒక మ్యారేజ్ ఉంది. మీ అందరికి కూడా కావాలంటే
చేసుకోవచ్చును. ఆల్రెడీ కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వెహికల్ నంబర్, సిగ్నేచర్, ఇలా మనకి ఇవన్నీ కావాలి. మొబైల్ నేము, బిజినెస్ నేము, మ్యారేజ్ డేట్, వెహికల్ నంబర్, సిగ్నేచరు, హౌస్ నంబర్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన లైఫ్లో ఉండాలి. అలాగే ఆరా పవర్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. మీ ఆరా పవర్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలంటే, మీ ఇంటి ఆరా ఎలా ఉందో, మీ ఆరా ఎలా ఉందో చెక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ యొక్క ఫోటో హెచ్డీలో పంపండి. ఫోటో తీసి కింద స్క్రోల్ అయిన నంబర్స్కి ఒకసారి మీరు ఎలా పంపాలో కూడా వాళ్ళని అడిగితే మా వాళ్ళని, ఆఫీస్ వాళ్ళని మీకు చెప్తారు క్లియర్గా. ఆరా చాలా కంపల్సరీ ఆరా అవసరం. ఆరా లేకపోతే మనం ఏ పనులు చేస్తున్నా కూడా చాలా స్లోగా అవుతాయి, ఫాస్ట్గా అసలు ముందుకు పోనీయదు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఏం చేయాలన్నా, చేయకూడదు అనుకున్నా, అది నెగిటివ్ తీసుకోవాలనుకున్నా, పాజిటివ్ కావాలన్నా, ఆ వర్క్ ఎలా కావాలన్నా మనకు అది జరుగుతుంది. ఆరా అనేది ఒక దైవశక్తి. ఆ దైవశక్తి ఉంటే నువ్వు నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ జరుగుతుంది, పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ జరుగుతుంది. 100% నేను అనుభవించి చూశాను అది. అందుకనే ఎప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ అని ప్రతిసారి మనము పాజిటివ్గానే మాట్లాడి, పాజిటివ్గానే ఉండి, పాజిటివ్గానే పనులన్నీ చేసుకుంటూ ముందుకు పోతే ఖచ్చితంగా మన లైఫ్లో చాలా మంచి ఫలితాలు అనేటివి మనకు వస్తాయి. ఇప్పుడు 8 అంటే పి కావచ్చు, శని అని కూడా మనం చెప్పుకుందాం. ఈ శని ప్లానెట్ స్లోగా తిరుగుతుందని చాలా సందర్భాల్లో మొన్న ఒక వీడియో కూడా 4, 7, 8కి సంబంధించిన వీడియోలో కూడా నేను చెప్పాను మీకు. దీనివలన మన పనులు స్లోగా అయ్యి ఒక సంవత్సరానికి జరిగే పనులు 10 yearsకు జరగడం, 1 monthలో జరగాల్సిన పనులు 10 monthsలో, 1 yearలో జరగడం అది చేస్తుంది. ఎందుకు మరి? ప్రతి ఒక్క మనిషి కూడా స్లోగా నడిచే వ్యక్తిని వీడు ఒట్టి శనిగాడరా, వీడు శని ఇలా ఉన్నాడ్రా, శనిగాడు వచ్చాడ్రా అని చాలా మంది అనేది మనం విన్నాం. అందుకే త్వరగా ఈ యొక్క కథలోకి వెళ్దాం. పూర్వము దదీచి అనే ఒక మునీశ్వరుడు ఉండేవారు. వాళ్ళ అబ్బాయే పిప్పనాథుడు అని ఆయన మనకు శని బాధల నుంచి పిప్పనాథుడు అని ఈయన మనకు కానీ మన పిల్లలకు కానీ 5 సంవత్సరాలు పుట్టిన పిల్లవాడి నుంచి 5 సంవత్సరాల వరకు శని బాధలు ఉండకుండా చేశాడు ఈ పిప్పనాథుడు. ఈయన ఎవరు? దదీచి అనే ఒక మునీశ్వరుడు వాళ్ళ అబ్బాయి. ఈ దదీచి అనే మునీశ్వరుడు వాళ్ళ అబ్బాయి ఏం చేశారంటే, దదీచి ఆయన తపస్సు చేస్తూ ఆయన 31 సంవత్సరాల్లో చనిపోతాడు. చనిపోతే ఈ పిప్పనాథుడు వాళ్ళ అమ్మ ఎవరైతే ఉందో, దదీచి వాళ్ళ భార్య అయిన ఆమె ఏం చేసిందంటే, నాకు భర్త వియోగాన్ని తట్టుకోలేక ఆమె ఈయన చితి బేర్చి దదీచి అనే పిప్పనాథుడు వాళ్ళ నాన్న యొక్క దదీచిది ఆ చితి మంటలు పెడితే ఆమె కూడా ఆ చితి మంటల్లో వెళ్ళి కూర్చొని చనిపోతుంది. ఈ పిప్పనాథుడిని ఏం చేస్తారంటే, ఆమె ఆ మంటల్లో కూర్చునే మునిపే రావి చెట్టుకు ఒక తొర్ర ఉంటుంది. అతను 3 నెలల పిల్లవాడు. ఆ 3 నెలల పిల్లవాడిని ఆ దదీచి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె పిప్పనాథుడిని వచ్చేసి ఒక రావి చెట్టు యొక్క త్వరలో పెట్టి ఆమె ఆ అగ్నికిలలో కూర్చొని ఇద్దరు ఒకేసారి ఆహుతి అయిపోతారు. అయిన తర్వాత పిప్పనాథుడు ఇంకా అలాగే రావి ఆకుల్ని, రావి చెట్టు యొక్క విత్తనాలని తింటూ ఆయన బ్రతికి పెద్దవాడు అవుతాడు. కనీసము ఒక 10-15 years తర్వాత ఆ రావికి సంబంధించిన ఆకులు, అలుములన్నీ తిని అతను అక్కడే అతని స్థావరం అనేది ఏర్పరచుకొని అక్కడే ఉంటాడు. ఉంటే
ఒక మనకు మునీశ్వరుడైన నారదుడు ఆ దారి గుండా వెళ్తూ ఉంటే ఆ అబ్బాయిని చూసి, ఆ త్వరలో ఉన్న అబ్బాయిని చూసి ఒక విషయం అడుగుతాడు. బాబు నువ్వు ఎవరు అంటే, ఈ పిప్పనాథుడు ఏం చెప్తాడంటే, నేనెవరో తెలుసుకోవాలనుంది నాకు కూడా అని అంటాడు. మరి నువ్వు ఏం చేద్దాం అది కూడా నువ్వు ఎవరి వాళ్ళ అబ్బాయి అంటే, అది కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి చెప్తాడు. చెప్తే ఈ నారదుడు దివ్య దృష్టితో చూసి, నువ్వు పలానా దదీచి వాళ్ళ అబ్బాయివి, నీ తండ్రి మంచి తపస్వి, అయితే మీ తపస్వి అయిన మీ తండ్రి యొక్క ఆత్మ అది శరీరంతో ఇంద్రుడు వజ్రాయుధం తయారు చేసి రాక్షసుల నుంచి కాపాడుకున్నారు. అది మీ యొక్క తండ్రి చరిత్ర. చాలా మంచి దదీచి అనే ఒక మంచి తండ్రికి పుట్టిన కొడుకు నువ్వు. చాలా నీకు కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయి కాబట్టి నీకు ఒక మంత్రోపదేశం చెప్తాను అన్నాడు. సరే, దానికన్నా ముందు ఒక విషయం చెప్పండి, అసలు మా ఫాదరు మా నాన్న ఎందుకు చనిపోయాడు అసలు అంటే అదొక దైవరహస్యము. దానికన్నా ముందు ఏంటంటే, మీ నాన్నకు వచ్చేసి శని యొక్క మహర్దశ ఉంది. అందుకే ఆయన మహర్దశ వలన నీకు ఇలా జరిగి, ఇలా మీకు తండ్రి లేకుండా ఇలా జరిగిపోయింది. మహర్దశ వేరు, దశ వేరు అనేది ఉంది కాబట్టి ఆ దశ వల్ల మీకు శని యొక్క బాధలు నీకు వచ్చినందుకు తండ్రి తల్లి లేకుండా నీవు ఇలా జరిగిపోయింది అనేసరికి అతను చాలా బాధపడి, సరే ఓకే ఏదైతే ఏముంది అని ఈయన నారదుడు ఒక ఉపదేశాన్ని ఇస్తాడు ఈ అబ్బాయికి, పిప్పనాథుడికి ఇచ్చి, నువ్వు ఇలాంటి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడికి నువ్వు తపస్సు చెయ్యి, తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై నీ యొక్క కోరికను తీరుస్తాడు అని చెప్పి. అయితే తపస్సు చేస్తాడు ఈ పిప్పనాథుడు. చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై నీకేం కావాలి పిప్పనాథ అని చెప్పేసి అడిగితే, నాకు ఎవరిని చూసినా, నా కళ్ళతో ఎవరు చూసినా వాళ్ళు దగ్ధమైపోవాలి అనేది ఆయన కోరిక తీర్చుకుంటాడు. ఆ కోరికతో ప్రతి ఒక్కదాన్ని తగలబెట్టేస్తుంటాడు. అంతా జరిగి అల్లకొల్లోలం అయిపోతుంటుంది. ఆ అల్లకొల్లోలం అయిపోయే టైంలో ఇప్పుడు శని వలన వాళ్ళ ఫాదర్ చనిపోయినాడని చెప్పేసి ఆయనకు నారదుడు చెప్పింటాడు కాబట్టి శనిని కూడా ఆయన తపశక్తితో అంటబెట్టేస్తే సూర్యుడు భగవానుడు కొడుకు అయిన శని కాబట్టి ఆయన కూడా చాలా ఇబ్బంది పడి, నా కొడుకు ఇలా తగలబడిపోతున్నాడు అని చెప్పేసి బ్రహ్మదేవుణ్ణి కోరుకుంటే, బ్రహ్మదేవుడు వచ్చి ఈ పిప్పనాథుడిని, నాయన నీకు ఇంకా 2 కోరికలు నేను చెప్తాను, అతన్ని విడిచిపెట్టు అంటే, లేదు నేను విడిచిపెట్టను అంటాడు. అంటే నీకు 2 కోరికలు ఇస్తాను ఇంకా అని అడగమంటాడు. అయితే నాకు ఆ 2 కోరికల్లో ఒకటి, 5 సంవత్సరాల వరకు పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు వాళ్ళ ఇంట్లో శని బాధలు ఉండకూడదు, ఆ అబ్బాయికి కూడా శని బాధ ఉండకూడదు. ఇది నాకు ఇవ్వాలి మీరు కోరిక. ఓకే, గ్రాంటెడ్. 2వ కోరిక, ఎవరైతే రావి చెట్టుకి వేకువజామున అంటే బ్రహ్మముహూర్తంలో 6 లోపు ఖచ్చితంగా ఎవరైతే నీళ్లు పోసి ప్రదక్షిణ చేస్తారో అలాంటి వారికి శని యొక్క బాధలు ఉండకూడదు అంటాడు. ఎందుకంటే అతను రావి చెట్టుతోనే ఉండి రావి చెట్టు యొక్క అనుబంధంతో ఉన్నాడు కాబట్టి ఆ 2 కోరికలు తీస్తే బ్రహ్మదేవుడు ఓన్లీ గ్రాంటెడ్ అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడే కాలిపోయే ఒక శనిని తప్పించేసి ఆయన శనిని విముక్తిని చేసి పంపిస్తే, అప్పటి నుంచి కాళ్ళు, ఆయన శరీరము అవన్నీ కూడా బ్లాక్ కలర్లోకి మారిపోయింటాయని ఈ యొక్క కథలో మనకు చెప్పడం జరిగింది. అయితే బ్లాక్గా ఉన్న శని, అందుకే మనకు శనివారం రోజుకి కలర్ని బ్లాక్ ఇస్తారు. ఆ యొక్క కలర్ బ్లాక్ కాబట్టి అది కూడా ఉంటుంది. అందుకే 8 నంబర్కి అది బ్లాక్ కలర్ అని మనందరికీ తెలుసు. ఇక్కడ
శని అప్పటి నుంచి స్లోగా నడవడం. నేను ఈ స్టోరీ కన్నా ముందు మీకు ఒకటి చెప్పాను. శనిగాడిలా ఉన్నావురా, చెడిగాడిలా నడుస్తున్నావురా అని అంటారు కదా. అట్లా శని అనేది స్లోగా నడవడం, ఆ ప్లానెట్ కూడా స్లోగా తిరగడం, ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అందుకే 8 రోజున మ్యారేజ్ చేసుకున్న 8కి సంబంధించిన పేర్లతో మొదలైన ప్రతి పని స్లోగా జరుగుతుంటుంది. ప్రతి పని ఇబ్బందికరమైన వాతావరణంలో జరుగుతుంది. కాబట్టి ఈ 8లు ఎక్కువ లేకుండా ఈ పీతో మీ యొక్క పేర్లు కావచ్చు, మీకు కావచ్చు, అవి లేకుండా చూసుకొని హ్యాపీగా, జాలీగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కథ నేను ఎంతవరకు చెప్పానో, ఎంత చెప్పాలని మీకు, ఎందుకంటే అర్థం అవ్వాలని చెప్పి ఈ కథ గురించి మీకు చెప్పాను. ఈ పిప్పనాథుడు ఎవరైతే ఉన్నారో మన ఉపనిషత్తులను కూడా రచించింది, మన భారతదేశానికి రచించింది ఆయనే. అందుకనే ఈ యొక్క శని బాధ నుంచి మీరు కూడా తప్పించుకోవాలంటే మీ మొబైల్ నంబర్లో 8లు కానీ ఎక్కువ 8లు లేకుండా చూసుకోండి. లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే 8 వలన కష్టం అనేది ఉంది కాబట్టి నా మొబైల్ నంబర్లో కూడా ఉంది. అందుకనే ఎటువంటి ఇబ్బందులు కానీ ఏ విధి కానీ లేదు. ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ సూర్యుడి కొడుకు శని అని చెప్తాం కదా. నా నంబర్లో 7981 ఉంది, 9581 ఉంది. కానీ మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ వాతావరణం ఏమీ లేదు, ఉండొద్దని అందరూ అంటారు కాబట్టి. కాకపోతే ఎటువంటి ఇబ్బందులు కానీ ఏమి ఉండవు. మీరు కూడా మంచి నంబర్ తీసుకోండి. కానీ ఒక్క 8 ఉండడం మంచిది, ఎక్కువ 8లు ఉండకూడదు. ఖచ్చితంగా మీరు ఈ 8 నంబర్స్ ఎక్కువ లేకుండా చూసుకోండి. కొంతమందికి డబల్ నంబర్ 8 కూడా వచ్చుంటాయి, అయినా కూడా వాళ్ళు బాగానే ఉంటారు. కానీ 8 కన్నా ఎక్కువ మించి తీసుకోకండి. ఏ నంబర్ అయినా మీరు ఒకవేళ మీ నంబర్లో 8888 ఉంటే తక్షణమే మీ మొబైల్ నంబర్ మార్చుకోండి. అలాగే పీకి సంబంధించిన పేర్లు ఏమన్నా ఉన్నా కూడా మార్చుకొని చూసుకోండి. ఎందుకంటే పిప్పనాథుడు చెప్పిన ఈ యొక్క చిన్న రెమెడీ చేసుకోండి. ఎందుకంటే ప్రతి పిల్లవాడికి 5 సంవత్సరాల వరకు శని బాధలు ఎట్లా ఉండవు. శని బాధలు మీరు లేకుంటే 8 నంబర్ పర్సనల్ ఇయర్ వచ్చినా కూడా మీరు రావి చెట్టును పూజించడం, లేదా ఇంకా వేరే రెమెడీస్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చేసుకుంటే 100% మన మొబైల్ నంబర్ వల్ల కావచ్చు, మన వల్ల కావచ్చు, ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి మనం విముక్తులము కావచ్చు. మీ అందరి కోసం ఈ యొక్క చిన్న స్టోరీని చెప్తే మీకు అర్థమవుతుందన్న ఉద్దేశంతో నేను చెప్పాను. దీన్ని ఎలాగైనా రిసీవ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకొక వ్యక్తులు ఉన్నారు, ఎప్పుడు మొబైల్ నెంబర్ గురించేనా అంటే కొంతమంది ఉంటారు. నేను ఇంకా వాస్తు గురించి ఇవి వీడియోలు చేస్తున్నాను. ఎప్పుడు మొబైల్ నెంబర్ గురించేనా అంటారు. ఎందుకంటే అర్థమయ్యే రీతిలో అన్ని విధాలుగా అర్థమైనప్పుడే ఖచ్చితంగా బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రతిసారి వారంలో కనీసం 3-4 వీడియోలు మొబైల్ నంబర్ గురించే ఉంటాయి. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు ఏమనుకున్నా ఏమీ ప్రాబ్లం లేదు, ఏమీ ఇబ్బంది లేదు, నాకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చేయండి అని నాకు మెసేజ్లు పెట్టినందువలన ఇది నేను చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు కూడా మొబైల్ నంబర్లో 8లు ఎక్కువ లేకుండా చూసుకోండి. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ.